సంజీవని పేరుతో డిజిటల్ హెల్త్ రికార్డ్ ప్రాజెక్టు తీసుకొస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో లలిత ఆసుపత్రిని చంద్రబాబు ప్రారంభించారు. లలిత ఆసుపత్రి ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్గా తయారు కావాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత ఉంటేనే వ్యవస్థలకు మనుగడ ఉంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆరోగ్యం లేకుండా ఎంత సంపద ఉన్నప్పటికీ లాభం లేదన్న చంద్రబాబు, సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులని తెలియజేశారు. గ్రామం వారీగా, మండల వారీగా, జిల్లా వారీగా, రాష్ట్ర స్థాయిలో 4 దఫాలుగా పోటీలు కూడా పెడుతున్నాం. రాష్ట్ర స్థాయిలో 18-20, రాష్ట్ర స్థాయిలో గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. యువత, మహిళలు, విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తాం. అదే మరి ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్, ఇప్పుడు వాళ్ళకు కూడా యోగా ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. దానివల్ల డెలివరీ చాలా ఈజీగా అవుతుంది, సేఫ్ డెలివరీ, సిజేరియన్ ఆపరేషన్స్ ఇవన్నీ అవసరం లేని పరిస్థితి వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది. ఇవన్నీ కూడా స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఇవన్నీ చేస్తాం. అల్టిమేట్గా ఒక 10 లక్షల మంది సర్టిఫైడ్ యోగా సాధకులను తయారు చేయాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం 1,50,000 నుంచి 2,50,000 వెళ్తాం. అది 10 లక్షల వరకు తీసుకెళ్తాం. ఇక్కడ ఎంపానల్మెంట్ కూడా తయారు చేస్తాం. ఎంపానల్మెంట్ తయారు చేసి సంజీవనిలో కూడా లింక్ పెడతాం. ఎవరైనా కావాలంటే సంజీవని పేషెంట్లందరూ కానీ, ఎవరు అవసరమైతే వాళ్ళు కానీ వీళ్ళని ట్రైనర్స్గా ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఇస్తాం. ఓపరైజేషన్లో ఎట్లయితే మనం రేటింగ్ ఇస్తాం, ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా తెలంగాణ నేతలు చేసిన కామెంట్స్ను ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఎక్కడైనా రాజకీయం చేసే హక్కుందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచిపోయాయని, ఇప్పుడు రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించారు. అనవసరంగా వివాదాలు సృష్టించడం ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు సీఎం చంద్రబాబు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను తమిళనాడులో పోయి క్యాంపెయిన్ చేయవచ్చా? తమిళనాడుకు శివకుమార్ కూడా వచ్చాడు. ఆల్ ఇండియా లీడర్సే కాకుండా అందరూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి వరకు నేషనల్ పార్టీ, ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు, ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపోవు. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది